కోసం ప్రత్యేకంగా వాళ్ళ ఇక్కడ గిరావులకు ఎక్కువగా ఈ గ్రాస్ మేపుతూ ఉంటారు. జింజువా గ్రాస్ అంటారండి దీన్ని. ఈ జింజువా గ్రాస్ ఇది మేము గుజరాత్ నుంచి వెళ్ళి తెప్పించాం ఈ గ్రాస్ని. ఇది మా ఆవుల కోసం, దేశవాళీ ఆవుల కోసం. ఈ ఆవులు చాలా ఇష్టంగా తింటాయి ఈ గ్రాస్. గుజరాత్లో ఎక్కువ ఇదే మేపుతారు కాబట్టి ఈ గ్రాస్ను చూడగానే వాటికి ఏదో సొంత జాగాలో తిన్న ఫీలింగ్ కలుగుతుంది. దేశవాళీ రకం ఇది. ఈ గ్రాస్ మనం చాపింగ్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ మేపుకోవచ్చు. మనం పచ్చిగడ్డి, వరిగడ్డి ఒకటి సమతుల భాగంలో మేపాలని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ పచ్చిగడ్డి మేపినా కానీ, ఎక్కువ వరిగడ్డి మేపినా కానీ, ఎక్కువ పచ్చిగడ్డి మేపినప్పుడు కొంచెం డ్రై మ్యాటర్ తక్కువ అవుతుంది. ఎక్కువ వరిగడ్డి మేపి పచ్చిగడ్డి మేపకపోయినా కానీ మనకు ఫీల్డింగ్ కరెక్ట్ రాదు. కాబట్టి కంటిన్యూ మొత్తం ఇదే గ్రాస్ మేపినా కానీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీంట్లో డ్రై మ్యాటర్ బాగానే ఉంటుంది. దీంట్లో డ్రై మ్యాటర్ పూర్తిగా గ్రీన్ గ్రాస్ మేపిన ఫీలింగ్ ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి చాలా స్వీట్గా ఉంటుంది. ఆవులు చాలా ఇష్టంగా తింటాయి. రాదు, ఎండాకాలంలో వస్తా అలాంటిది ఏముండదు. ఏ వాతావరణంలోనైనా పెరుగుతుంది. మీకు సమ్మర్లో నీళ్ళు లేకపోయినా, ఎండిపోయినా సరే, వర్షం పడ్డ తర్వాత మళ్ళీ దానంతటా దాదే ఎగురు పెట్టుకొని వచ్చేసి గ్యాస్ అనేది ఆవులకు, గేదెలకు మేపుకోవడానికి అందుబాటులో రెడీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి రకం సీడ్స్ మీరు కూడా ఫామ్లలో పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపండి, పెంచుకోండి. చాలా మంచిగా ఉంటాయి. నేను కూడా వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 20 గేదెలకు 15 గేదెలకు జరుపుకొని గ్రాస్ కట్ చేయొచ్చు. ఎవరన్నా మీకు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనం సీడ్ కూడా ఇస్తున్నాం. సీడ్ ఉన్నది, చాలా సీడ్ ఉన్నది. ఎవరైనా కావాలంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే కాల్ చేయండి.